హాల్ టికెట్స్లో మనకి పైన ఎగ్జామ్ డేట్ అలాగే టైమింగ్స్, ఎగ్జామ్స్ సెంటర్ అన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్లో ఫోటో క్లియర్గా లేకపోయినా, సంతకం క్లియర్గా లేకపోయినా, పేరు తప్పుగా ఉన్నా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్స్కి అలౌ చేయరు. సో హాల్ టికెట్లో మీ ఫోటో బ్లర్గా ఉన్నా, మీ సంతకం తప్పుగా నమోదు చేయబడినా, మీ పేరు తప్పుగా ఉన్నా టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కొన్ని ఫామ్స్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్స్ ఫిలప్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సంతకము తీసుకుని ఎగ్జామ్స్ సెంటర్స్లో సబ్మిట్ చేయాలి. మరెన్నో విషయాలు క్రింద ఉన్న సూచనలలో ఇచ్చారు. పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇవ్వబడిన అన్ని సూచనలను చదవాలి మరియు అనుసరించాలి. మొత్తం 21 సూచనలు అయితే ఉన్నాయి. ఇవి తెలుసుకోకుంటే పరీక్ష సమయంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొత్తం సూచనల గురించి క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. 1. ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు ఇచ్చారు. గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలుంటే పూర్తి నోటిఫికేషన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత చెక్ చేయండి. 2. అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నులు మరియు తాజా ఒరిజినల్ పాస్పోర్ట్ సైజు ఫోటోతో కూడిన హాల్ టిక్కెట్ను మాత్రమే తీసుకువెళ్లాలి. అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ని పరీక్ష హాల్లోకి తీసుకువెళ్లాలి. 3. అభ్యర్థి ఫోటోగ్రాఫ్ మరియు సంతకం ప్రింట్లో స్పష్టంగా ఉన్నట్లయితే మాత్రమే ఆ హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. కాబట్టి లేజర్ ప్రింటర్ లేదా కలర్ ప్రింటర్తో హాల్ టికెట్ ప్రింట్ తీసుకోండి. పరీక్షా కేంద్రానికి పోయే ముందు హాల్ టికెట్ పైన మీ యొక్క పాస్ ఫోటోను గమ్తో అతికించి తీసుకెళ్లండి. 4. డౌన్లోడ్ చేసిన హాల్ టిక్కెట్లో అస్పష్టమైన ఫోటో ఉంటే అభ్యర్థి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అడిగిన పూర్తి వివరాలు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించి క్రింద గెజిటెడ్ అధికారి లేదా స్కూల్, కాలేజ్ ప్రిన్సిపల్ చేత సంతకము చేయించుకోవాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్కు ఆ ఫామ్ అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థి పరీక్షకు అనుమతించబడరు. ఈ ఫామ్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అలాగే వెబ్సైట్ నుంచి ఫామ్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం వీడియో చివర్లో ఉంది చూడండి. 5. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం కోసం హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు అంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిలో ఏదైనా ఒక కార్డు తీసుకుని వెళ్ళాలి. 6. అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒక రోజు ముందుగా పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. 7. గేట్ మూసివేయడానికి 1 గంట ముందు అభ్యర్థి పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రం గేట్ ఉదయం 10 గంటలకు మూసివేయబడుతుంది మరియు గేట్ మూసివేసిన తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. 8. పరీక్షా కేంద్రం అధికారులు మీ ధృవీకరణ పత్రాలను మరియు మిమ్మల్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థి పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించబడతారు. 9. వెరీ ఇంపార్టెంట్, అభ్యర్థులు కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, మ్యాథమెటికల్ టేబుళ్లు, బుక్లు, వాలెట్, హ్యాండ్ బ్యాగ్లు, జోలాలు, పౌచ్లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్లు, చార్టులు మొదలగు వాటిని తీసుకురాకూడదు. షీట్లు, ఆభరణాలు లేదా ఏదైనా ఇతర గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేదా రికార్డింగ్ సాధనాలు మీ శరీరం లేదా పాకెట్లపై కట్టబడి ఉండకూడదు. అలాగే అభ్యర్థి చప్పల్ మాత్రమే ధరించాలి, షూస్ ధరించరాదు అని ఇక్కడ సూచించారు. కాబట్టి స్లిప్పర్ వేసుకుని ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్లడం మంచిది. అలాగే అభ్యర్థుల విలువైన వస్తువులను భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్, స్టోరేజీ సౌకర్యాన్ని అందించదని అని ఇక్కడ ఇచ్చారు. కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో స్టోరేజీ సౌకర్యం ఉంటుంది. స్టోరేజీ సౌకర్యం లేకుంటే మీరు వాటిని బయట షాప్స్లో భద్రపరుచుకోవాలి. ఎగ్జామ్స్ సెంటర్స్కి మాత్రం అలో చేయబడవు. 10. సెల్ ఫోన్, బ్లూటూత్ మొదలైన వాటితో సహా నిషేధించబడిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రంలోకి ఎవరైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగిస్తారు మరియు పరీక్షకు అభ్యర్థిత్వాన్ని చెల్లుబాటు కాకుండా చేయడంతో పాటు మీపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. 11. ఇన్విజిలేటర్లు చూపించిన చోట అభ్యర్థులు బయోమెట్రిక్లను తప్పనిసరి వేయాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులెవరూ బయటకు వెళ్లడానికి అనుమతి ఉండదు. 12. పరీక్ష సమయంలో
అభ్యర్థి హాల్ టికెట్పై ఇన్విజిలేటర్ సంతకం చేస్తారు. చెల్లుబాటు అయ్యే ఏదైనా ఒక మీ ఫోటో గుర్తింపు కార్డు మరియు హాల్ టికెట్ ఇన్విజిలేటర్ అడిగితే చూపించాలి మరియు అభ్యర్థి నామినల్ రోల్స్లో మీ ఫోటో హాల్ టికెట్ నెంబరు చూసుకుని సంతకం చేయాలి. తప్పులు చేస్తే పరీక్షకి అనర్హులుగా చేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్త వహించండి. 13. OMR జవాబు పత్రం ప్రశ్నాపత్రం బుక్లెట్పై ఏవైనా వివరాలను పూరించే ముందు వాటిలోని సూచనలను పూర్తిగా చదవాలి మరియు అన్ని సూచనలను ఖచ్చితంగా పాటించాలి. తప్పులు చేస్తే మీకు మళ్లీ వేరే OMR జవాబు పత్రం గాని ప్రశ్నాపత్రం బుక్లెట్ గాని ఇవ్వరు. కాబట్టి వాటిపైన ఇచ్చిన సూచనలని అనుసరించండి. మీకు డౌట్ ఉంటే ఇన్విజిలేటర్ ని అడిగి తెలుసుకోండి. 14. అభ్యర్థుల కోసం TSPSC వెబ్సైట్లో నమూనా OMR సమాధాన పత్రం అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేసుకుని సరైన బబ్లింగ్ సాధన చేయండి. ఈ నమూనా OMR జవాబు పత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి. 15. ప్రశ్నాపత్రం బుక్లెట్ ద్విభాషాల్లో ఇంగ్లీషు, తెలుగు మరియు ఇంగ్లీష్, ఉర్దూలో ఉంటుంది. 16. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లకూడదు. పరీక్ష హాల్ నుండి బయలుదేరే ముందు అభ్యర్థి OMR జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్కు అందజేయాలి. ఎవరైనా OMR జవాబు పత్రాన్ని ఇవ్వకుండా తీసుకుని వెళ్తే ఆ అభ్యర్థి పరీక్ష తిరస్కరించడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటారు. పరీక్ష హాల్లోని అభ్యర్థులందరి OMR జవాబు పత్రాలు ఇన్విజిలేటర్ కలెక్ట్ చేసే వరకు అభ్యర్థులందరూ పరీక్ష హాలులోనే ఉండాలి. అభ్యర్థులు పరీక్ష పూర్తయిన తర్వాత మీ ప్రశ్నాపత్రం బుక్లెట్ను తీసుకుని రావచ్చు. 17. అభ్యర్థులు ఇతరులతో కమ్యూనికేట్ చేయడం, సంప్రదింపులు జరపడం, ఇతర అభ్యర్థులతో సంభాషించడం లేదా పరీక్షా హాలులో మరియు చుట్టుపక్కల మాట్లాడడం చేయడం, పరీక్ష సమయంలో ఏ విధంగానైనా భంగం కలిగించడం వంటి ఆందోళన వ్యూహాలను అనుసరించరాదు. అలాగే అభ్యర్థులు పరీక్షా హాలులో ఇతర అభ్యర్థుల నుండి ఏ వస్తువును రుణం తీసుకోవడానికి అనుమతించబడరు. ఏదైనా భంగం కలిగితే అటువంటి అభ్యర్థులు అనర్హులుగా పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకండి. 18. వెరీ ఇంపార్టెంట్. ఇతరులకు జవాబులు సహాయం చేయడం మరియు ఇతరుల నుండి సహాయం పొందడం లాంటి సరికాని మార్గాలను అనుసరించిన లేదా ఆశ్రయించిన ఏ అభ్యర్థి అయిన పరీక్ష నుండి శాశ్వతంగా డిబార్ చేయబడటమే కాకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్కు బాధ్యత వహిస్తారు. లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. రిక్రూట్మెంట్ యొక్క ఏ దశలోనైనా దుర్వినియోగం లేదా అన్యాయమైన మార్గాలను గుర్తించినట్లయితే తెలంగాణ పబ్లిక్ పరీక్షల దుష్ప్రవర్తన మరియు అన్యాయమైన మార్గాల నివారణ చట్టం 1997 ప్రకారం శిక్షాపరమైన నిబంధనలు అమలు చేయబడతాయి. 19. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ పరీక్షలో ప్రవేశం ఖచ్చితంగా తాత్కాలికం. 20. OMR జవాబు పత్రం యొక్క డిజిటల్ కాపీ అభ్యర్థి లాగిన్లో అందుబాటులో ఉంచబడుతుంది. కాబట్టి అభ్యర్థి హాల్ టికెట్ మరియు ప్రశ్నాపత్రం బుక్లెట్లను భవిష్యత్ కమ్యూనికేషన్ కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి ముగింపు వరకు భద్రపరుచుకోవాలి. 21. ఇంకా ఏమైనా సందేహాలుంటే స్పష్టత కోసం TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ చూడండి అని ఇచ్చారు. మన ఛానల్లో ఉన్న పూర్తి నోటిఫికేషన్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి. TSPSC ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీ హాల్ టికెట్లో మీ పేరు తప్పుగా ఉంటే డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫామ్ 2 ఫామ్ పైన క్లిక్ చేసి ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీ హాల్ టికెట్ నంబర్, ఇక్కడ మీ పుట్టిన తేదీ, ఇక్కడ పోస్టు వివరాలు, ఇక్కడ మీ SSC మెమోలో ఉన్న విధంగా మీ పేరు ఇవ్వండి. ఇక్కడ మీ తండ్రి పేరు, వయసు, ఇక్కడ మీ ఎగ్జామ్ సెంటర్ పేరు మీ హాల్ టికెట్లో ఉన్న విధంగా చూసి ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ మీ యొక్క పూర్తి అడ్రస్ ఇవ్వండి. పైన మీ పాస్ ఫోటో అతికించండి. క్రింద ఇక్కడ మీ SSC మెమో, డిగ్రీ మెమోలో ఉన్న విధంగా కరెక్ట్ పేరు ఇవ్వండి. ఇక్కడ మీ సంతకము, ఇక్కడ ప్రదేశం, తేదీ ఇవ్వండి. తర్వాత ఈ ఫామ్లో ఇక్కడ మీరు చదివిన కాలేజ్ లేదా స్కూల్ ప్రిన్సిపాల్ లేదా ఎవరైనా గజెటెడ్ ఆఫీసర్ చే సంతకం చేయించుకోవాలి. తర్వాత ఈ ఫామ్ మీ హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడి ఎగ్జామ్ సెంటరులో చూపించి పరీక్ష రాయవచ్చు. ఒకవేళ మీ హాల్ టికెట్లో మీ ఫోటో బ్లర్గా ఉన్నా, సంతకము స్పష్టంగా లేకపోయినా వెబ్సైట్లో ఉన్న ఈ డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫార్మ్ 1 ఫామ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా సేమ్ ఇంతకు ముందు ఫామ్ ఫిల్ చేసిన విధంగానే ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ ఫోటో అతికించి ఈ ఫామ్లో ఇక్కడ మీరు చదివిన కాలేజ్ ప్రిన్సిపాల్ లేదా స్కూల్ ప్రిన్సిపాల్
లేదా ఎవరైనా గజెటెడ్ ఆఫీసర్ చే సంతకం చేయించుకుని ఈ ఫామ్ మీ హాల్ టికెట్ ఒరిజినల్ ఫోటో ఐడి ఎగ్జామ్ సెంటర్లో చూపించి పరీక్ష రాయవచ్చు. అలాగే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉన్న నమూనా OMR సమాధానపత్రం కోసం ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. దీనిని ప్రింట్ తీసుకుని మీరు సరైన బబ్లింగ్ సాధన చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఆథెంటికేషన్ ఫార్మ్స్ లింక్స్ మరియు నమూనా OMR పత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడగలరు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.